హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై స్టైల్ శ్రవంతిస్ కిచెన్. సో 3 months బ్యాక్ నేను సామ్సంగ్ 845 లీటర్స్ ఫ్రిడ్జ్ తీసుకున్నాను కదా, అందరికీ తెలిసిందే. దాంట్లో నేను నా ఫ్రిడ్జ్ ఫీచర్స్ గురించి వీడియో చేసి చూపించాను. బట్ ఈరోజు నేను నా ఫ్రిడ్జ్ టూర్ ఎలా ఆర్గనైజ్ చేశాను, లోపల ఎలా సెగ్రిగేట్ చేశాను, కేటగిరీ వైజ్ సెక్షన్ వైజ్ సెగ్రిగేట్ చేసుకున్నాను. సో అలాగే నాకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా నా ఫ్రిడ్జ్ టూర్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ సెక్షన్ ఫ్రీజర్లో నేను ఏం పెట్టుకున్నానో చూసేద్దాం. సో ఫస్ట్ సెక్షన్లో నేను కొన్ని గ్రాసరీస్ పెట్టుకున్నాను. చూడండి, ఈ సైజులో నేను బాక్సెస్ తీసుకున్నాను. ఈ బాక్సెస్ ఎయిర్ టైట్ బాక్సెస్ అండి, ఎయిర్ టైట్ కంటైనర్స్. ఇలా 4 sides ఓపెన్ అయ్యి ఉంటాయి. ఇలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ చాలా ఫీజిబుల్గా ఉంటుంది, హ్యాండీగా పట్టుకోవడానికి కూడా ఉంటుంది. గ్లాస్ అయితే ఖచ్చితంగా వాటర్కి కింద పడిపోతుంది. సో అందుకనేసి నేను ప్లాస్టిక్ యూజ్ చేశాను, ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ చాలా ఈజీగా ఉంటుంది, చూడండి, స్టోర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో చూడండి, ఇలా ఇంకొక సైజ్, ఇది కొంచెం పెద్ద సైజు, ఒక 1 kg సైజ్. ఇవి వచ్చేసి 1/2 kg సైజు. సో నెక్స్ట్ వచ్చేసి ఐస్ ట్రేలో మోస్ట్లీ ఐస్ పెట్టుకోవచ్చు, బట్ ఇప్పుడు యూజ్ చేయట్లే, వర్షాలు పడుతున్నాయి కాబట్టి. అండ్ దీంట్లో వచ్చేసి ఇలా డ్రాగ్ చేసేది ఒక దాంట్లో, ఒక ట్రేలో నేను ఐస్ క్రీమ్ ఇంకా వెన్న పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ థర్డ్ కాలంలో వచ్చేసి నేను ఇలా చిన్న బాక్సెస్, అంటే ఈ 1/2 kg కంటే ఇంకా కొంచెం చిన్నగా ఉంటుంది, వాటిలో సేమ్ ఎయిర్ టైట్ బాక్సెస్. ఇవి కూడా ఈజీగా ఉంటుంది క్లోజ్ చేసుకొని పెట్టుకోవడానికి. ఇలా సోయా చంక్స్ అండ్ కొన్ని పల్లీలు అలాంటివన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇవి బయట పెడితే ఏంటంటే మనకి కొంచెం స్మెల్ వస్తుంది అండ్ రాటన్ స్మెల్ వస్తుంది. అండ్ ఈజీగా స్టోర్ చేసుకోవడానికి ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అందులోనే నాకు ఇంకొక చిన్న సైజ్ వచ్చిందండి, నీట్గా ఉంటుంది, చాలా చిన్నగా. ఇలా నువ్వులు, ఆవాలు అవన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ బాక్సెస్ని మనం ఈజీగా చూసుకుంటూ తీసుకోవచ్చండి. చూడండి, ఇలా సోయా కనిపిస్తుంది ఇక్కడ, అండ్ ఇవి శనగలు, అలాగే ఇక్కడ ఏమో పల్లీలు ఉన్నాయి. సో ఈజీగా ఇలా మనకి ట్రాన్స్పరెంట్ బాక్సెస్ కాబట్టి ఈజీగా కనిపిస్తుంది. సో ఈజీగా తీసుకోవడానికి కూడా మనకి నీట్గా తీసుకొని మళ్ళీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో 4th సెక్షన్ వచ్చేసి ఇది మంచింగ్ సెక్షన్ లా పెట్టుకున్నానండి. చూడండి, ఇక్కడ ఒక ట్రేలో నేను చాక్లెట్స్ వేసుకున్నాను. అండ్ ఇలా ఏదైనా ఇంట్లో చాక్లెట్స్ ఉంటే ఇలా వేసుకొని ఎప్పుడైనా కావాలంటే తినొచ్చు. ఇటువైపు ఏమో జంక్ లాగా పెట్టుకున్నాను, ఇటు సైడ్ ఏమో మన సైడ్ హెల్దీగా ఉండడానికి పంప్కిన్ సీడ్స్. ఈ బాటిల్ వచ్చేసి ఆర్కిలిక్ బాటిల్ అండి, ఎయిర్ టైట్ కంటైనర్స్. చూడండి, దీనికి ఇలా రబ్బర్ కూడా ఉంటుంది, సో దట్ నీట్గా ఫిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే మన చేతిలో నుండి కింద జారిపోదు. మీకు ఈ కంటైనర్స్ కావాలంటే నేను అమెజాన్లో తీసుకున్నాను, సెల్లో కంపెనీది. దీని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ అలాగే దీంట్లో కూడా 3 different సైజెస్ ఉన్నాయి. చూడండి, ఇది ఇంకొక సైజు, నీట్గా ఉంటుంది. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను. సో దిస్ ఇస్ వెరీ హెల్దీ యాక్చువల్గా. ఎప్పుడన్నా మంచింగ్కి కావాలనుకుంటే తినొచ్చు. అండ్ ఇంకో సైజ్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంటుంది. సో దీంట్లో క్యాష్యూస్, ఆల్మండ్స్ వేసుకున్నాను. సో 3 different సైజెస్ వస్తాయి. చాలా చాలా బాగుంటుంది, చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది. అండ్ నీట్గా ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకోవచ్చు. చూడండి, సో ఎక్కడ తీసుకున్నామో మళ్ళీ అదే విధంగా పెట్టేయచ్చు. సో ఈ బాక్స్లో వచ్చేసి ఎక్స్ట్రా గ్రాసరీస్ ఉంటాయి కదా, పప్పులు ఏవేవైతే ఉన్నాయో, రవ్వ, సో అవన్నీ నేను సెగ్రిగేట్ చేసుకున్నాను ఈ విధంగా. అండ్ ఇవన్నీ ఇడ్లీ రవ్వ, ఇవి
ఎక్స్ట్రా గ్రాసరీస్ అన్నీ ఈ కంపార్ట్మెంట్లో పెట్టేసుకున్నా ఈ బాక్స్లో. కింద బాక్స్లో అయితే నేను ఏవేవైతే ఓపెన్ చేసుకున్నానో ఇడ్లీ రవ్వ, ఈ విధంగా నేను ఈ క్లిప్స్ యూజ్ చేసేసి నీట్గా స్పిల్ అవ్వకుండా ఉంటుంది. ఇవి కూడా అమెజాన్ నుండి తీసుకున్నాను. మీకు లింక్లో కావాలండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అండ్ ఇది నీట్గా ఉంటుందండి, ఎక్కడ స్పిల్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా నేను సిగ్రేట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ కింది దీంట్లో కొన్ని వెజ్జీస్ లైక్ మెక్ ఫ్రైస్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. అండ్ ఇది సోయా గ్రాన్యూల్స్, ఇవన్నీ ఓపెన్ చేసినవన్నీ కింద పెట్టాను. యాక్చువల్లీ నాన్ వెజ్ అనేది పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే మనం ఎప్పుడు వండేసుకుంటాం కాబట్టి ఎక్కువ అమౌంట్ ఉంటే కింది దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు, ఏ బాక్స్లో అన్నా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ సైడ్ సెక్షన్లో ఏం పెట్టుకున్నానంటే అన్ని పౌడర్స్, మసాలా పౌడర్స్ ఉన్నాయి చూడండి, స్పైసెస్ ఉన్నాయి, గరం మసాలా, చాట్ మసాలా, అలాగే ఇవన్నీ ప్యూర్ చికెన్స్ మసాలా, ఇవన్నీ స్పైసెస్ ఉన్నాయి, మీట్ మసాలా. ఇవి అన్నీ నాది కుకింగ్ ఛానల్ కాబట్టి డెఫినెట్లీ నాకు అన్ని స్పైసెస్ కావాలి. సో ఈ విధంగా నేను సెగ్రిగేట్ చేశాను. ఇలా ఈజీగా దొరికిపోతుంది, ఏ బాక్స్ ఎక్కడుంది అనేసి ఈజీగా తీసుకొని మళ్ళీ అక్కడే పెట్టేయచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయండి, ఓపెన్ చేసిన ప్యాకెట్స్. పులియోగరే, సాంబార్కి, రసంకి పౌడర్స్ ఉన్నాయి. సో ఇలా నేను ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇలా క్లిప్స్తో సెగ్రిగేట్ చేసుకొని నీట్గా మళ్ళీ ఇలాగే ఫిక్స్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి ఆరిగానో మనకి ఇలా ఉంటుంది. సో ఈ బాటిల్ని నేను ఈ విధంగా ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ కింద ఈ ర్యాక్లో వచ్చి ఇదే ఆవపొడి అండి. అండ్ ఇవి వచ్చేసి ప్రోటీన్ పౌడర్స్, మిల్క్లో మిక్స్ చేసుకొని తాగడానికి ప్రోటీన్ పౌడర్స్ ఇవి. అండ్ కింద వచ్చేసి కొన్ని గ్రాసరీ ఐటమ్సే, పిండి ఇంకా గసాలు ఏవేవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేసి పెట్టాను. ఇది వచ్చేసి కారము. అండ్ కింద ర్యాక్లో ఏం పెట్టలేదు ప్రస్తుతానికి, ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే లైక్ ఏమైనా మిగిలిపోయినవి ఉంటే కింద పెట్టుకోవచ్చు అని పెట్టలేదు. సో ఇది సైడ్ కంపార్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి రెఫ్రిజిరేటర్ సెక్షన్లో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఎక్కడెక్కడ ఏం పెట్టుకున్నానో చూపిస్తాను. సో ఫస్ట్ కంపార్ట్మెంట్లో మేము పికిల్స్ స్టోర్ చేసుకున్నాము. పికిల్స్ ఎందుకు ఫస్ట్ కంపార్ట్మెంట్లోనే స్టోర్ చేసుకున్నామంటే అందరికీ తెలిసిందే, ఇది ఎక్కువగా ఈ కంపార్ట్మెంట్ అనేది మేము ఎక్కువగా టచ్ చేయము, బికాజ్ ఇది నిల్వ ఉండాలి కదా, ఇవన్నీ ఎక్కువ యూజ్ చేసేవి. సో ఎక్కువ టచ్ చేయకుండా ఉండాలి కాబట్టి ఈ పికిల్స్ అనేటివి పైన కంపార్ట్మెంట్లో పెట్టాను. అండ్ ఇక్కడ కొబ్బరి పొళ్ళు, వంటలో యూజ్ చేస్తాం కదా, అది కొబ్బరి పొడి. అండ్ ఇది వచ్చేసి కంది పొడి. ఓకే, ఇవి ఇలా ఎయిర్ టైట్ బాక్సెస్లో పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఫ్లవర్స్ అండి, దేవుడికి పూజ చేయడానికి ఫ్లవర్స్. ఈ విధంగా 10 days అయినా మీరు ఇలా బాక్స్లో పెట్టుకుంటే 10 days అయినా ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ విధంగా పెట్టుకుంటే నీట్గా కనిపిస్తుంది. సో దీంట్లో వచ్చేసి కట్ చేసిన పాలకూర పెట్టుకున్నాను. సో ఎప్పుడు కానీ ఏదన్నా లీఫీ వెజిటేబుల్స్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఇలా టిష్యూ పేపర్తో పెడితే మాత్రం ఖచ్చితంగా మంచిగా ఒక 1 week వరకు ఫ్రెష్గా ఉంటుంది. కానీ పాలకూర మనం ఫాస్ట్గా చేసేసుకుంటాం, ఎలాగూ ఫాస్ట్గానే చేసేసుకుంటాం. ఇలా కట్ చేసుకొని మార్నింగ్స్ ఈజీగా ఉంటుంది మనకి చేసి పెట్టుకోవడానికి. సో ఇది ఇంకొక టిప్. సో నెక్స్ట్ ఈ బాక్స్లో నేను పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఈజీగా ఉంటుందండి, పప్పుచారు సాంబార్ చేసినప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్స్ మనకి ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. దీంట్లో ఇది ఎక్స్ట్రా ఉంది, సో ఎక్స్ట్రా ఉన్నది కొంచెం ఈ బాక్స్లో పెట్టాను. కొరియాండర్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఎగ్ ట్రే. సో ఇది ఫ్రిడ్జ్కే వచ్చేసింది ఎగ్ ట్రే. సో దీంట్లోనే నేను ఎగ్స్ పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ట్రేలో ఈ బటర్ ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటున్నాను. బటర్, ఇంకా జామ్, అలాగే చీజ్ స్లైసెస్ శాండ్విచ్లో యూజ్ చేస్తాం కదా అది. అండ్ ఇవేమో సూప్ ప్యాకెట్స్ అండి.
సో ఈజీగా తీసుకొని చేసుకోవడానికి ఉంటుంది. సో అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. సో సూప్ ప్యాకెట్స్ ఎప్పుడన్నా అవసరం ఉంటే ఆకలి వేసినప్పుడు ఈజీగా చేసుకోవడానికి ఇలా తీసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఇటువైపు ఇంకో ట్రే పెట్టుకున్నానండి. సో ఈ ట్రేలో నేను చిన్న బాక్సెస్లో కొన్ని ఎక్సెస్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇది ఎక్సెస్ అంటే మిగిలిపోయిన పిండి ఉంటే ఇలా ఈ విధంగా నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను మిగిలితే. అండ్ దీంట్లో వచ్చేసి ఇది టప్పర్వేర్ బాక్స్, పండు మిర్చి ఉంటుంది కదా అది పండు మిరపకాయ పచ్చడి. అండ్ ఇవి వచ్చేసి కరివేపాకు పొడి, ఎప్పుడన్నా ఇడ్లీ అవన్నీ చేసుకున్నప్పుడు దోశకి బాగుంటుంది. ఇలా ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నీకు పొడి పొడిగా ఉంటుంది. చూడండి, బయట పెట్టుకుంటే కొద్దిగా స్మెల్ వస్తుంది. సో ఫ్రిడ్జ్లో ఉంటే ఎక్కువ రోజులు బాగుంటుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇది కూడా కిందికి కూడా కరివేపాకు పొడియే. సో ఇలా మనకి ఈ ట్రేలో పెట్టేసుకొని మళ్ళీ వెనకకి ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఈజీగా హ్యాండీగా ఉంటుంది. చూడండి, నీట్గా డ్రాగ్ చేసుకోవడానికి కూడా హ్యాండీగా ఈజీగా ఉంది. నెక్స్ట్ థర్డ్ కంపార్ట్మెంట్లో ఇలాంటి బాక్సెస్ తీసుకున్నాను. చూడండి, ఇది స్క్వేర్ బాక్స్ అండ్ పట్టుకోవడానికి చాలా ఫీజిబుల్గా ఉంటుంది. అండ్ ఇందులో వెయిట్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. నేను దీంట్లో నిమ్మకాయలు వేసుకున్నాను. అలాగే దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బాటమ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్. అండ్ ఏ బాక్స్ ఏం పెట్టుకున్నామో కూడా మనకు తెలిసిపోతుంది. దీంట్లో కరివేపాకు పెట్టుకున్నాను. అండ్ వీటిలో పుదీనా కూడా నేను ఇలా టిష్యూ పేపర్స్ వేసుకొని పెట్టుకున్నాను. చూడండి, సో ఇలా ఇది అందరికీ తెలిసిందే, టిష్యూ పేపర్స్ వేసుకుంటే మనకు కొంచెం కింద ఇంకా బాటంలో ఇంకా పైన ఇలా టిష్యూ పేపర్తో మనం పెట్టుకుంటే కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది. ఒక 1 వీక్ 10 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కార్నర్ ట్రేలో ఇలా పొడులు పెట్టుకున్నాను అండి. ఇది వచ్చేసి కొబ్బరి పొడి, వంటలో యూజ్ చేసుకోవడానికి. ఇలా ఎయిర్టైట్ బాక్సెస్, ఇది టప్పర్వేర్ బాక్సెస్ ఇవి. సో దీంట్లో ఇలా కొబ్బరి పొడి, అలాగే దీంట్లో నువ్వుల పొడి వేసుకున్నాను, నువ్వుల పొడి. అండ్ దీంట్లో వచ్చేసి పల్లి పొడి. సో ఇలా ఎయిర్టైట్ బాక్సెస్లో వేసుకున్నాను. ఇది పచ్చిమిరపకాయ పేస్ట్. ఇలా ఎయిర్టైట్ బాక్సెస్లో వేసుకొని మనకి వంట చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇలా డ్రాగ్ చేసుకొని ఈ ట్రే తీసుకొని ఇలా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎక్కడ స్పిల్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. అండ్ ఇటువైపు ట్రేలో ఇది కర్డ్, ఏదైనా మిగిలిపోయినవి ఉంటాయి కదా ఇంట్లో, సో అవి చిన్న చిన్న బాక్సెస్లో వేసి పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, మాకు ఎక్కువగా యూజ్ అవుతుంది కాబట్టి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాము. సో ఫోర్త్ కంపార్ట్మెంట్లో ఎక్కువగా పెట్టుకోలేదు, మనం డైలీ యూజ్ చేసే మిల్క్. అండ్ ఇక్కడ వచ్చేసి నెయ్యి బాక్సెస్ ఇవి. సో ఎక్కువగా యూజ్ అవ్వదు, ఎప్పుడన్నా ప్రసాదం అలా చేస్తే డైలీ వాడడానికి ఇందులో నుండి తీసి యూజ్ చేసుకుంటాము. సో ఇది నెయ్యి. అండ్ ఇది వచ్చేసి పికిల్ బాక్స్. అండ్ ఎప్పుడన్నా ఇది ఖాళీగా ఎందుకు పెట్టుకున్నామంటే నైట్ ఏమన్నా కర్రీస్ మిగిలిపోతాయి కదా, అవి ఆ గిన్నెలు ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. సో ఈ కంపార్ట్మెంట్లో అది యూజ్ చేస్తాము. సో ఇది వెజిటబుల్ బాక్స్ అండి. నేను ఇట్లా కాటన్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఇవి మీకు అమెజాన్లో దొరుకుతుంది. కాటన్ బ్యాగ్స్ అంటే ఆర్గానిక్ ఉంటుంది కదా, సో ప్లాస్టిక్ కంటే కాటన్ బెస్ట్ అని కాటన్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఇలా వెజ్జెస్ అన్నీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ వెజ్జెస్ బాక్స్లో నేను కింద ఒక క్లాత్ వేసుకున్నాను, ఎందుకంటే మాయిశ్చర్ రాకుండా ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది. సిగ్రిగేట్ చేసుకున్నప్పుడు కింద స్పిల్ అవ్వకుండా, ఏమి కింద పడకుండా ఉంటుంది. సో అందుకనేసి నేను ఇది ఒక టిప్ లాగా మీకు చెప్తున్నాను. కింద ఇలా కాటన్ ఏదన్నా క్లాత్ వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. అండ్ దానిపైన మనం క్యాబేజెస్ కానీ కాలీఫ్లవర్స్ కానీ ఎప్పుడు కానీ ఓపెనే పెట్టుకోవాలి, మాయిశ్చర్ రాకుండా ఉంటుంది. ఎలాగో కాటన్ క్లాత్ వేసాం కాబట్టి
ఇలా మాయిశ్చర్ రాకుండా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది. ఇది టమాటోస్, ఇవి వచ్చేసి దొండకాయలు, అండ్ ఇది వచ్చి క్యాప్సికమ్. సో ఇవి వెజ్జీస్. అండ్ కింద బాక్స్లో ఇది చామగడ్డ. ఇది నేను కవర్లోనే వేసుకున్నాను, ఎందుకంటే కాటన్ బ్యాగ్లో వేసుకుంటే మనకి అంత అంటుకుంటుంది కాబట్టి ఇది జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా, ఆ జిప్ లాక్ కవర్లో వేసుకున్నాను. సో ఇవి ఇంకా యాక్చువల్లీ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ వేసుకోవచ్చు కింద బాక్స్లో. ఇది వచ్చేసి మిర్చి అండ్ ఇది వచ్చేసి మిర్చీలు. అండ్ దిస్ వన్ ఇది వచ్చేసి చింతకాయలండి. సో అంతే, ఈ కింద బాక్స్లో ఇంతే. సో ఫస్ట్ కంపార్ట్మెంట్లో ఇలా పౌడర్స్ కొన్ని పెట్టుకున్నాము. ఇది సినమన్ పౌడర్, ఇది చాట్ పౌడర్, ఇది హింగ్, అండ్ ఇటువైపు వచ్చేసి అలోవెరా ఉంటుంది కదా, అది పెట్టుకున్నాను ఈ కార్నర్. అండ్ ఈ సెక్షన్ మొత్తము శాండ్విచ్ చేసే టాపింగ్స్ పెట్టుకున్నాను. పిజ్జా శాండ్విచ్కి యూజ్ అయ్యే టాపింగ్స్. ఇది పిజ్జా టాపింగ్, ఇది శాండ్విచ్ స్ప్రెడ్ అండి. అండ్ ఇదేమో లీషస్లో మనకి దొరుకుతుంది కదా, సో అది. అండ్ ఈ బాటిల్స్ కూడా అంతే, ఇవి వేరే వాటికి కూడా యూజ్ చేస్తున్నాను. ఇదేమో కసూరి మేతి, ఇదేమో చీజ్ డిప్, ఇది బటర్, పీనట్ బటర్. ఇవన్నీ శాండ్విచ్కి యూజ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి చింతకాయ రసం, చింతకాయలు బాయిల్ చేసి రసం చేస్తాం కదా అది. సో ఇది నేను లీషస్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ డిప్ బాటిల్స్ ఇలా ఈ విధంగా నేను యూజ్ చేసుకున్నాను. అండ్ ఇది గ్లాస్ వచ్చింది కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. దీంట్లో మనం లెమన్ జ్యూస్ కూడా చేసి పెట్టుకోవచ్చు, నీట్గా ఉంటుంది. ఇది గ్లూకాన్ డి. అండ్ ఇటువైపు దీంట్లో ఓమా వేసుకున్నాను. ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఇది వచ్చేసి సెకండ్ కంపార్ట్మెంట్. అండ్ థర్డ్ వచ్చేసి ఇది మినీ డోర్ అండి, చెప్పాను కదా ఆల్రెడీ. దీంట్లో వాటర్ బాటిల్స్ అలాగే జ్యూసెస్ పెట్టుకున్నాను, ఏవేవైతే డ్రింక్స్ ఉన్నాయో అవి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి గమ్మీస్, మా పాప కోసం తీసుకున్నాను. సో ఇది ఫీజబుల్గా ఉంటుంది కదా, ఈజీగా తీసుకోవడానికి అనేసి ఇక్కడ పెట్టాను. అండ్ కింద ర్యాక్లో ఇవన్నీ సాసెస్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి చాక్లెట్ సిరప్ సాసెస్. సో ఇవన్నీ కింద సెక్షన్లో పెట్టుకున్నాను. ఈ కింది వాటిలో చిన్న చిన్న ప్యాకెట్స్ ఏవేవైతే ఉన్నాయో ఈనో అలాంటివన్నీ గెయిన్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. మసాలా ప్యాకెట్స్ ఏవేవైతే ఎక్స్ట్రా ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్ అన్నీ కింద వాటిలో పెట్టుకున్నాను. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కంపార్ట్మెంట్. సో నా లాస్ట్ వీడియోలో నా మినీ డోర్ చూసారు కదా, సో ఇప్పుడు చూపిస్తాను ఏం పెట్టుకున్నాను, ఎలా తీసాను అంటే అని. కమాన్, ఇలా తీసుకొని ఈజీగా ఓపెన్ చేసేసుకొని తాగేసి, వెరీ నైస్. అంతే, చాలా సింపుల్గా క్లోజ్ చేసేయాలి. సో నా ఫ్రిడ్జ్ టూర్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా, నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే ఆ బాక్సెస్ గురించి నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, మీకు అవసరం ఉంటే తీసుకోవచ్చు. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ కమెంట్స్ నాకు పోస్ట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.